ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ. ఫ్రెండ్స్, తిరుమలగిరి పైన ఉన్న 6 పుణ్యక్షేత్రాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, వేణుగోపాల స్వామి గుడి, ఆకాశగంగా, పాపనాశిని అను 6 పుణ్యక్షేత్రాలు ఇప్పుడు తిరిగి వద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ముందుగా శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్దాం. శ్రీవారి పాదాల దగ్గరికి అయితే మేము ఇక్కడికి వచ్చాం జీప్లో. ఇక్కడ ఈ అడవి ఉడత చూడండి, మనకి బయట కనబడే ఉడతల కంటే డిఫరెంట్గా ఉంది, పెద్దదిగా ఉంది, కలర్ వేరేగా ఉంది. అదిగో చూడండి, పైన శిఖరం కనబడుతుంది కదా, అక్కడే శ్రీవారి పాదాలు ఉన్నాయి. బ్రహ్మ కడిగిన పాదం అంటారు. బ్రహ్మదేవుడే శ్రీవారి పాదాలు కడిగారట. ఇక్కడ వైకుంఠం నుంచి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వచ్చి ఇక్కడ నిలబడి చూశారట. బ్రహ్మ కడిగిన పాదం. ఇక్కడ తిరుమలగిరి అంతటికి ఇదే ఎత్తైన ప్రదేశం. ఇక్కడి నుంచి మనం చూస్తే సరిగ్గా మన శ్రీవారి ఆలయం దర్శనమిస్తుంది. వెంకటేశ్వర స్వామి గుడి, బంగారు గోపురం అంతా కూడా ఇక్కడి నుంచి చక్కగా కనపడుతుంది. అంతటికంటే తిరుమలకి అంతటికంటే ఇదే ఎత్తైన ప్రదేశం. బ్రహ్మ కడిగిన పాదం శ్రీవారి పాదాలు చూడండి. సేఫ్టీ కోసం గ్లాస్ బాక్స్ అరేంజ్ చేశారు, లేకపోతే భక్తులు కొబ్బరికాయలు కొట్టి నీళ్ళేసి పాడు చేస్తున్నారట. తిరుమలకు వచ్చిన భక్తులందరూ దర్శించుకోవలసిన ప్రదేశం. మనం ఇప్పుడైతే ఇక్కడి నుంచి బయలుదేరి చక్రతీర్థం, శిలాతోరణం దగ్గరికి వెళ్దాము. ఇక్కడైతే దర్శనం చేసుకున్నాం శ్రీవారి పాదాలు. మీరు కానీ ఇక్కడికి వస్తే కంపల్సరీ తిరుమల వస్తే శ్రీవారి పాదాలు అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ శిలాతోరణం దగ్గరికి వచ్చాము. శిలాతోరణం చూడండి, ఈ శిలాతోరణం చాలా అమేజింగ్గా ఉంటుంది. ప్రపంచంలోనే ఎక్కడా లేని వింతట ఇది. ఒక రాయికి ఒక రాయి సంబంధం లేకుండా ఎంత చక్కగా ఉందో చూడండి, ఒక తోరణం లాగా. ఈ శిలాతోరణం అనేది ప్రపంచంలోనే ఎక్కడా లేని వింతని ఇక్కడ చెప్తూ ఉంటారు. చాలా ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. పచ్చని వాతావరణం, ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్న ప్రదేశం ఇది. ఇప్పుడైతే చక్రతీర్థం దగ్గరికి వెళ్తున్నాము. చక్రతీర్థం దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఒక పమ్మిద అయితే తీసుకున్నాం. 365 ఒత్తులున్న పమ్మిద. అసలు ఇక్కడ చక్రతీర్థానికి చక్రతీర్థం అని ఎందుకు పేరు వచ్చిందని అంటారంటే, ఒకానొకప్పుడు విష్ణు భక్తులని ఒక రాక్షసుడైతే బాగా వేధించేవాడట. ఆ నారాయణుడు రాక్షసుల్ని వధించి సుదర్శన చక్రాన్ని ఈ తీర్థంలోనే శుభ్రం చేశారని చెబుతుంటారు. దేవేంద్రుడు అహల్యని చెరబట్టిన తర్వాత ఆ పాపం పోగొట్టుకోవడానికి ఈ చక్ర తీర్థంలోనే స్థానం ఆచరించి దేవేంద్రుడు పాపం పోగొట్టుకున్నాడని కూడా చెబుతుంటారు. తిరుమల వచ్చిన భక్తులు కంపల్సరీ ఇక్కడికి రావలసిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడైతే చాలా బాగున్నది ఫ్రెండ్స్. చూడడానికి మహానుభావుడు విష్ణుమూర్తి చూడండి. తర్వాత శ్రీవారి నామాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. శివలింగం కూడా ఉన్నది ఇక్కడ. మహాదేవ, హరహర మహాదేవ. శివుడి శివలింగం ఉన్నది. ఇప్పుడు కూడా విభూది అభిషేకం చేస్తున్నారు ఆయనకి. విభూది నీళ్ళలో కలిపి అభిషేకం అయితే పంతులు గారు చేస్తున్నారు. ఇక్కడైతే చాలా బాగుంది. ఒక్కసారి వచ్చి కంపల్సరీ దర్శనం చేసుకోండి. కొన్ని విచిత్రాలు అయితే ఫోటోలోనే చూసుంటారు, రియల్గా చూడవచ్చు ఇక్కడికి వస్తే. ఎందుకంటే చూడండి, చిన్న రాయి మీద ఒక పెద్ద రాయి కూర్చుంది. ఏమి సిమెంట్ సపోర్ట్ లేదు, ఏమీ లేదు, బ్యాలెన్స్డ్గా ఒక చిన్న రాయి మీద అంత పెద్ద రాయ ఎలాగున్నది, ఒక పర్వతం లాంటిది. చాలా అమేజింగ్ ఉంది చూడడానికి అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అయితే మేము వేణుగోపాల స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇదే వేణుగోపాల స్వామి గుడి. లోపలికి వచ్చాము, వేణుగోపాల స్వామిని అయితే దర్శించుకున్నాము. పక్కనే హాతీరాం బాబా సమాధి అయితే ఉన్నది. హాతీరాం బాబా మీకు తెలుసే కదా. ఇక్కడేమో ఆంజనేయ స్వామి గుడి అయితే ఉన్నది. అయితే ఇక్కడ వీడియో అలౌడ్ చేయలేదు వీడియో తీయడానికి, అందుకే లోపల గుళ్ళో కానీ పక్కన హాతీరాం బాబా సమాధి కానీ నేనైతే వీడియో తీయలేకపోయాను. సెక్యూరిటీ వాళ్ళు అలౌడ్ చేయలేదు. చిన్నపిల్లలకి డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి. ఏదైనా 100 రూపాయలు అంటున్నారు. ఇక్కడ కానీ మీరు వస్తే తీసుకోండి, చాలా బాగున్నాయి. మేమైతే ఇప్పుడు ఆకాశగంగ దగ్గరికి అయితే వచ్చాము. ఆకాశగంగ దగ్గరికి కిందకి దిగుతున్నాము. ఇక్కడ కూడా సేమ్ శ్రీవారి పాదాల దగ్గర చూసినట్టే అడవి ఉడత ఒకటి ఉన్నది. చూడండి, ఇక్కడ అడవి ఉడతకి అందరూ అంటుపుల్లు గట్టా పెడుతున్నారు. తీసుకుంటుంది, పైకి వెళ్ళిపోతుంది తీసుకుని.
చాలా బాగుంది, సంతోషంగా ఉంది చూడడానికి. సీతారాములు దర్శనం ఇచ్చారు ఇక్కడ ఆకాశగంగకి వెళ్ళే మెట్ల మార్గంలో. ఇక్కడికైతే ఆకాశగంగ దగ్గరికి అయితే మేము వచ్చాము ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చాలా రాళ్ళలోంచి చాలా లోపల నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి అయితే వస్తుంది అన్నది ఎవరికీ తెలీదు. నీరు చాలా తెల్లగా పుష్కలంగా ఉన్నాయి. ఇదే నీరు శ్రీవారికి స్నానం చేయడానికి పొద్దున్నే బ్రాహ్మలు వచ్చి మేళతాళాలతోటి బంగారు బిందెల్లో నీళ్ళు తీసుకెళ్ళి శ్రీవారు అభిషేకానికి అయితే వాడతారట. ఇక్కడి నుంచే తీసుకెళ్తారని ఇక్కడ ఉన్న పంతులు గారు అయితే చెప్తున్నారు. నేను కొని నెత్తిమే చల్లుకుని కొద్దిగా నోట్లో వేసుకున్నాను, ఎలా ఉంటాయని. చాలా బాగున్నాయి నీరు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే పాపనాశిని దగ్గరికి అయితే బయలుదేరాము. ఇప్పుడు వరకు వీడియో చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉన్నదన్నది. ఈ వీడియో నలుగురికి ఉపయోగపడే వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. ఇక్కడైతే ఆదివాసులు ఇంకా ఉన్నారా అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. ఇక్కడ అడవిలో దొరికే వస్తువులు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. లైక్ పుట్టతేనె, పులిగోరులు, పచ్చి రుద్రాక్షల, ఇటువంటి చాలా అడవి దినుసులు అయితే ఇక్కడ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. అడవిలోంచి తీసుకుని వచ్చి అమ్ముతారన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పాపనాశిని. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి పుణ్యం వస్తుంది అనేసి ఇక్కడ అందరూ స్నానం చేస్తారు. ఈ ప్రదేశం కూడా తిరుమల వస్తే సందర్శించవలసిన ప్రదేశం. చాలా అద్భుతంగా ఉంది. మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. ఈ అన్నప్రసాద కేంద్రం మనకి ఉదయం 10 గంటల నుంచే అన్నప్రసాదం భోజనాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ వరహాస్వామి దర్శనం చేసుకుని ఎదురుగుండా రోడ్డంతా వస్తే ఇక్కడే వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కనిపిస్తుంది. మేమైతే లోపలికి వచ్చి భోజనం చేసాము. చాలా బాగుంది భోజనం అయితే. చాలా వెరైటీలు పెట్టారు, చాలా అద్భుతంగా ఉంది ప్రసాదం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము కొండ మించి కిందకి వెళ్ళిపోతున్నాము. ఈ యాత్ర అయితే తిరుమల యాత్ర ఈ రోజుతో పూర్తయింది. తిరుమల యాత్రలో ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లాస్ట్ని ఎండ్ స్క్రీన్ కూడా వస్తుంది, చూడండి ఫ్రెండ్స్ పార్ట్ 1 వీడియో. ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు కాణిపాకం వెళ్తున్నాము. కిందకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియోలో కాణిపాకం గురించి వీడియో చేస్తున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.